వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. టీడీపీ చీఫ్ ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు క్లాస్ తీసుకున్నారు. అంతా కబర్దారంటూ సుత్తి మెత్తగా హెచ్చరికలు చేశారు. అందరూ లిమిట్స్ లో ఉండాలంటూ సూచనలు కూడా చేశారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఎవరు కూడా తోపులమని ఫీల్ కావద్దని మొట్టికాయలు వేసే ప్రయత్నం కూడా చేశారు. ఏపీలో ఏం సాధించినా ఆ విషయం ఏ ఒక్కరిది కాదన్న చంద్రబాబు ఎన్డీఏదే అని భావించాలంటూ హితబోధన కూడా చేశారు. ఇక ఎవరూ కూడా వ్యక్తిగత ప్రవర్తనతో కూటమికి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సలహాలిచ్చారు. ప్రస్తుతం మంత్రులుగా పనిచేస్తున్న వారు సహా ఎమ్మెల్యేలంతా సొంత ఇమేజ్తో గెలిచి అసెంబ్లీకి రాలేదని గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం ఉండే విధంగా చూసే బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉందన్న బాబు, కూటమి ఉంటేనే రాష్ట్రానికి మంచి భవిష్యత్ అని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో కూటమి బలంగా ఉంటే దేశంలో మోదీ 4వ ప్రధాని అవుతారని నేతలకు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కూడా మరోమారు కూటమిదే అధికారం అవుతుందన్న విశ్వాసంతో ఉండాలని భరోసా ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఓట్లు చీల్చొద్దన్న లక్ష్యంతోనే కూటమి కట్టామని ఎమ్మెల్యేలకు గుర్తు చేశారు. ఎన్నికల్లో 94% సీట్లు గెలిచామంటే అది తనపై పవన్, ప్రధాని మోదీ పైన ఉన్న విశ్వాసమే కారణమని గుర్తు చేసుకోవాలన్నారు. అయితే కొంతమందిపై బాబు అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రతిష్టతో కొందరు ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ఆగ్రహం తెప్పిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ఎమ్మెల్యేలో లిమిట్స్ దాటుతున్నది ఎవరు? చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పినా మారంది ఎవరు? ప్రవర్తన మారని ఎమ్మెల్యేలను బాబు గుర్తించారా? క్రమశిక్షణ తప్పుతున్న వారికి ట్రీట్మెంట్ ఇస్తారా? వచ్చే 3 ఏళ్లు కూటమి నేతలంతా ఐక్యంగా ఉంటారా? తీరు మారని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కూటమి ఎమ్మెల్యేలో కొందరి తీరు అసహనంగా ఉందా? వరుసగా క్లాస్ ఇచ్చినా తీరు మారడం లేదా? రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మొత్తానికి మనం చూస్తున్నాం చంద్రబాబు అయితే ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పార్టీ చంద్రబాబు అంటేనే ఒక రకంగా క్రమశిక్షణకు మారుపేరని ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. పార్టీ కార్యకర్తలు బాగున్నారు, పార్టీ అధినేత బాగున్నారు, కానీ కూటమిలో ఉన్న కొన్ని పార్టీల్లో, అంటే ఇది అటు జనసేన అవ్వచ్చు, ఇటు తెలుగుదేశం అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, సో కొంతమంది నాయకులు చేసే తప్పిదాల వల్ల మొత్తంగా కూటమికే చెడ్డ పేరు వస్తుంది. సో దీని ప్రభావం పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరం ముందుకు వెళ్లాలంటూ చంద్రబాబు చెప్పిన పరిస్థితి. అదేవిధంగా 94% సీట్లు గెలిచామంటే ప్రజలు ఏ ఒక్కరిని చూసో ఓట్లు వేయలేదు. సో ఖచ్చితంగా రాష్ట్రానికి ఈ ముగ్గురు వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పి ప్రజలు ఒక బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఎవరు ఎక్కడ ఎటువంటి తప్పులు చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలకైతే క్లాస్ పీకారు. ఇది ఒక పార్టీకి సంబంధించి కాదు, ప్రతి పార్టీలోనూ, అంటే 3 పార్టీల్లో కూటమిలో ఉన్న ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలోనే ఉన్న నేతలందరికీ కూడా క్లాస్ పీకిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక అంశాన్ని మనం చూస్తే, సో మరొకసారి అధికారంలోకి రావాలి అంటే ఈ విభేదాల వల్ల అధికారాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడే ఆ తప్పులను సరిదిద్దుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనా మొత్తంగా అయితే చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలకైతే ఒక క్లాస్ తీసుకున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు కొంతమంది నాయకులు. అదేవిధంగా బహిరంగంగా మాట్లాడటం కూడా కొంత కూటమికి చేటు చేస్తుందని అయితే పార్టీల అధినాయకత్వాలు గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైనా సమస్యలు ఉంటే ఆ నాయకులతో మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కంచర్ల విజయభాస్కర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మధుసూదన్ గారికి, విజయభాస్కర్ గారికి ఐ న్యూస్ తరపున గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే, నమస్తే. మధుసూదన్ గారు, ఏంటి చంద్రబాబు క్లాస్ తీసుకోవడాన్ని ఎలా చూస్తున్నారు? మొత్తంగా మరొకసారి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎక్కడికక్కడ పనితీరును సమీక్షించుకోవాలి, ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండాలంటూ అక్కడ అన్ని పార్టీల అధినేతలు, 3 పార్టీల అధినేతలు చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తున్నారు? గారు, ముందుగా మీకు ఐన్యూస్కి వీక్షిస్తున్న ప్రజలకి, ప్యానల్లో ఉంటే అన్న విజయభాస్కర్ గారికి నమస్తే సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క పనితీరు, వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క విధి విధానాల గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మనం ఎమ్మెల్యేల దగ్గరికి పోయేదానికన్నా ముందు మనం చంద్రబాబు గురించి, పవన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సార్. వాళ్ళకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పాలనా విధానాలను బట్టి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా చంద్రబాబు కనబడింది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు,
ఎమ్మెల్యేని మేము ముట్టికేలేస్తున్నాను, ఎమ్మెల్యేని తొడగొలం పెడుతున్నాను అని చెప్పి చంద్రబాబు ఈ రోజు చంద్రబాబులో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి భయాన్ని బయట పెడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మాత్రమే చెప్పాడు, ఏంటి ఈ కూటమి 15 సంవత్సరాలు ఉండాలి, 15 సంవత్సరాలు ఉంటే కానీ మనం ఈ రాష్ట్రానికి మనం మేలు చేయలేము, రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ఉండాలని చెప్పనేది ఇప్పుడు కూడా అదే మాట పవన్ చెప్తున్నారు కళ్యాణ్ గారు చెప్పేవాడు. చెప్తున్నారు. ఇప్పుడు ఆ వ్యాధి కాస్త పుస్త చంద్రబాబుకి వచ్చింది. ఆ వ్యాధి అంటే చంద్రబాబు కూడా అనిపేసింది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు మేము కూటమిలో ఉండాలా, కూటమిలో ఉన్నప్పుడు మాత్రం రాష్ట్రంలో మనం అధికారం ఉంటాం, మనం మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఈ కూటమి ఉండాలని చెప్పని ఒక అంటే మధుసూదన్ గారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నుంచి అదేవిధంగా కూటమిలో ఉన్న ఇంకొక 2 పార్టీలు వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, సో ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించుకుంటున్నాం, పనితీరు సరిగ్గా లేని నాయకులను హెచ్చరిస్తున్నాం, దాంట్లో తప్పే ఉంది, ఖచ్చితంగా ఒక సమీక్ష చేసుకోవడం మంచిదే కానీ చెప్తున్న పరిస్థితి. వంశీ గారు దానికే వస్తున్నా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే వాళ్ళకి మెయిన్ గా స్టార్ట్ అయింది కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అవి కాదు భయం. కూటమిలో ఎమ్మెల్యేలు చేసేటువంటి ఒక ఎమ్మెల్యే కాదు, మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు పనితీరు అట్టే ఉంది, పవన్ తో సహా కూడా పనితీరు అట్టే ఉంది. కానీ పవన్ కళ్యాణ్కి బాబుకి నిజంగా ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది అన్నటువంటి ఒక ఆలోచన వచ్చేసింది. ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. నెక్స్ట్ టైం మనం ముగ్గురంగా లేకపోతే మనం గెలవలేము, ఖచ్చితంగా గెలవలేము అనేటువంటి ఒక విధమైనటువంటి భయం స్టార్ట్ అయింది. జగన్ అనేటువంటి భయం స్టార్ట్ అయింది. ఈ జగన్ అనేటువంటి భయంతో ఒకరికొకరు కౌగిలించుకున్నారు. నేను బీజేపీతోనే ఉండాలి, పవన్ నాతోనే ఉండాలి, ఈ సీట్ అన్ని వచ్చింది పవన్ కళ్యాణ్ నన్ను ఈ బీజేపీ చూస్తున్నాయి పని. సార్ ఇప్పుడు పవన్ రైట్ వాయిస్ తీసుకుందాం ఒకసారి మన భాస్కర్ గారు వాయిస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు టైం ఇస్తాను. భాస్కర్ గారు ఏంటి మొత్తంగా మీకు టైం ఇస్తాను మధుసూదన్ గారు. ఏంటి విజయభాస్కర్ గారు మొత్తంగా ప్రభుత్వంలో అంటే అసలు మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ల పనితీరే సరిగా లేదు, అందువల్లే ఈ లుకలుకలన్నీ బయటకు వస్తున్నాయని చెప్తున్న పరిస్థితి, ఎలా చూస్తున్నారు వైసీపీ వ్యాఖ్యలు? కూటమి పార్టీల అంతర్గత విషయం ఇది. ఇప్పుడు 94% స్ట్రైక్ రేట్ తో మనం అధికారంలోకి వచ్చాము. ప్రజలు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఆకాంక్షలతో ఉన్నారు. వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయాలంటే పోతే కూటమి పార్టీలు శాసనసభ్యులంతా, శాసనమండలి సభ్యులైతేమి, లేకపోతే లోక్సభ సభ్యులైతేమి, రాజ్యసభ సభ్యులైతేమి, ఎవరైనా సరే మన బాధని ప్రపంచం బాధ చేయకూడదు, ప్రపంచం బాధ మనందరికి కావాలన్న మహాకవి శ్రీశ్రీ వ్యాఖ్యలు దీనికి సరిపోతాయి. అంటే మనం అంతా సమైక్యంగా ఉంటేనే, ఐకమత్యంతో ఉంటేనే మనం అనుకున్న ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలా. ప్రజలు ఎన్నో ఆశలు ఆశయాలతో మనకి అధికారం, కానీ చంద్రబాబు చెప్తున్నా ఎక్కడ మార్పు కనిపిస్తున్నట్టు కనిపించట్లేదు కదా. మొన్ననే చూసాం ఒక విషయం, మన మీడియా సాక్షిగా అందరూ చూసిందే, కొలికపూడి అదేవిధంగా కేసినేని చిన్ని మధ్య విభేదాలు ఏ విధంగా ఉన్నాయో చూసిందే. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య గొడవను సద్దుమణించలేకపోయారు? ఇంకా వాళ్ళిద్దరూ అంటే ఒక ఎంపీ ఎమ్మెల్యే ఉన్నారు అంటే ఇద్దరు కలిసి సమన్వయంగా పనిచేస్తేనే కదా ప్రజలకు ఆ ఫలాలు అందేది. అవునవును, పోతే విశాల దృష్టి కావాలి. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవాళ్ళు చాలా విశాల దృష్టి ఉండాలా. పోతే వ్యక్తిగత ఎజెండాలు ఉండకూడదు, భావోద్వేగాలను అణుచుకోవాలి. పోతే మన అభిప్రాయాల్ని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేస్తే ఉమ్మడి ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఉమ్మడి లక్ష్యాలు సాధించాలంటే మన వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టాలా, మన భావావేశాలను అణుచుకోవాలి. అలా లేనప్పుడు ఆయా పార్టీల్లో డిస్టర్బెన్స్ మొదలవుతుంది. ఆ డిస్టర్బెన్స్ కాస్త పోతే మనం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆటంకం కలుగుతాయి. కాబట్టి మీరు కొత్తగా కొలికపూడి అయినా లేకపోతే చిన్ని అయినా వాళ్ళు రాజకీయాల్లో కొత్తగా వచ్చారు. కొలికపూడి నేపథ్యం, కొలికపూడి ఒక శాసనసభ్యుడు కాకముందు ఆయన కోచింగ్ సెంటర్ పెట్టుకొని సివిల్ సర్వీస్ వాళ్ళకి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి కోచింగ్ ఇస్తూ పోతే ఆయన మంచి మేధావిగా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా కేసినేని చిన్ని వాళ్ళ కుటుంబం కూడా అంతకుముందు అనేక బస్సులు ఆపరేట్ చేశారు. అదేవిధంగా కార్మికులతో అనేక సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రజల నాడి తెలుసు. అంతకుముందు వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ అన్నయ్య పార్లమెంట్ సభ్యుడయ్యారు. తర్వాత చిన్ని గారికి అవకాశం వచ్చింది. అయితే ఏంటంటే అక్కడ పెద్ద సమస్యలు ఏం లేవు. కాకపోతే ఏంటంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. పోతే వాళ్ళకి ఆయా ప్రాంతాల్లో పరిచయాలు
ఇటీవల ఈ 18 మాసాలు 20 మాసాలుగానే వాళ్ళకి ఆ పరిచయాలు ఏర్పడింది. కొంతమంది కార్యకర్తలు స్వార్థ ప్రయోజనాల కోసం చెప్పుడు మాటలు చెప్పుడు మాటలు ప్రలోభాలకు గురైతే మరి అధిష్టానం ఆ సమస్యను పరిష్కరించాలి కదా, ఎందుకు పరిష్కరించలేకపోతుంది? అంటే చంద్రబాబు మాట కూడా వాళ్ళిద్దరు వినే పరిస్థితుల్లో లేరా? వింటారు, ఎందుకు వినరు? కాకుంటే ఎంతవరకు అంటే వాళ్ళకి అవగాహన ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అందువల్ల ఇప్పుడు నిన్న కొలుగుపూడి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే, మేము సర్దుకుపోతున్నాం, ఈ చిన్న చిన్న విషయాలేను, కాకపోతే ఈ చిన్న చిన్న విషయాలు మేము కూడా ఈ చెప్పుడు మాటలకు గురై ఉండొచ్చు, కాబట్టి అలాంటి వాళ్ళని పక్కన పెట్టి సర్దుకుపోతామని చెప్పి నిన్న కొలుగుపూడి గారు కూడా మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను కూడా మనం ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలా. మరోవైపు అరవశ్రీధర్ వ్యవహారం కూడా కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద మచ్చగానే మిగిలిపోయింది కదా, మరి అక్కడ యాక్షన్ ఏమైనా తీసుకున్నారా? దానికి సంబంధించి ఏం జరుగుతుంది? వైసీపీపై విమర్శలు దానికి సంబంధించి వైసీపీ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక కమిటీని వేయడం జరిగింది కదా, తక్షణమే కమిటీని వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోతే క్రమశిక్షణకు సంబంధించి మరి వాటిలో లోపాలు ఏమన్నా ఉంటే అప్పుడు వారి మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటాం. ఆ కమిటీ నివేదిక మీద ఆధారపడి ఉంటుంది చర్యలు తీసుకునే విషయం అని చెప్పి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఆ కమిటీ లోతుగా పరిశీలిస్తుంది. ఆ నివేదిక అందిన తర్వాత వాటిని తప్పకుండా ఎవరి మీద చర్యలు తీసుకోవాలా, చర్యలు తీసుకోకూడదు అనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే, రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అవగాహన లోపంతోనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. కాబట్టి మీరంతా కాస్త పరిపక్వత చెందాలా. కాబట్టి పార్టీల క్రమశిక్షణని, 3 పార్టీల క్రమశిక్షణని 3 పార్టీల కార్యకర్తలు అయితేమి, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు దృష్టిలో ఉంచుకోవాలా. విశాల ప్రయోజనాలు కాపాడడానికి మన భావోద్వేగాలను అంచుకోవాలనే అర్థంలో ఆయన ఒక తల్లిదండ్రులు బిడ్డలకు ఏ విధంగా అయితే నూరు పోస్తారో ఆ విధంగా నూరు పోయడం జరుగుతుంది. పరిస్థితులు చేజారిపోతున్నాయి అనుకున్నప్పుడు తప్పకుండా క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించడం జరుగుతుంది. అంతిమంగా కూటమి పార్టీల నిర్ణయం ఏంటంటే, ప్రజా ప్రయోజనాలు కాపాడడం, సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడడం, అవసరమైతే ఒకరిని పోగొట్టుకోవడానికి కూడా పార్టీ సిద్ధపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే, విశాల పట్ట రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా. పునర్నిర్మాణం జరుగుతుంది కాబట్టి జవజీవాలు కల్పించడానికి, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్యకర్తలు అందరూ కూడా విశాలమైన దృక్పథంతో సహకరించాలని అభిప్రాయపడడం జరిగింది. రైట్ మధుసూదన్ గారు, మొత్తంగా చూస్తున్నాం మా పార్టీలో అంటే కూటమిలో సమీక్షలు చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడైనా ఒక చిన్న పొరపాటున్నా సమీక్ష చేసుకోవటం వల్ల అవి పెద్ద పొరపాట్లుగా జరగకుండా మేము జాగ్రత్తలు పడుతున్నాం తప్పించి మాకు ఎటువంటి విభేదాలు లేవు, ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు కట్టు తప్పట్లేదు. సో ఇటువంటి క్లాస్ తీసుకోవటం వల్ల అందరూ కూడా అలర్ట్గా ఉంటారని చెప్తున్న పరిస్థితి. సో మీకేమనిపిస్తుంది సార్? ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడుకి అయితే, పవన్ కళ్యాణ్ గారికి అయితే స్టార్ట్ అయిపోయింది సార్, భయం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ భయం ఏంటంటే మెయిన్గా సార్, హామీలు నెరవేర్చలేకపోవడం, విచ్చలవిడిగా దోపిడి, శాంతి భద్రతలు పరిరక్షించలేకపోవడం. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను సార్, వాళ్ళలో ఒకరికొకరికి చంద్రబాబు పవన్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏదో కూటమి ఒకటిగా ఉంటుంది అనుకోవడం అనేటువంటిది అవివేకం. పవన్ కళ్యాణ్ ఒక నియోజకవర్గం, ఏ నియోజకవర్గానికి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వర్మ గారి పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? ఈ విధంగా 3 పార్టీలు ఉన్నప్పుడు అందరికీ న్యాయం చేయడం అనేటువంటిది ఒక పార్టీ ఉంటేనే జరగదు, ఈ 3 పార్టీలు ఉన్నటువంటిది జరిగే పరిస్థితే కాదు. కాబట్టి ఈ వివాదాలు చంద్రబాబు గారు కదా, పవన్ కళ్యాణ్ గారు కదా, మోడీ గారు కూర్చున్నా సరే నీకు జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు చంద్రబాబు వాదనకే వద్దాం సార్. చంద్రబాబుకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో, ఈ 164 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒక్కరు కూడా లేరు. వీళ్ళని 3 తెగలుగా విడగొట్టచ్చు సార్ ఈ ఎమ్మెల్యే. 3 తెగలు. ఒకటి దౌర్జన్యాలు, అక్రమార్జనలు, అన్యాయాలు చేసేటువంటి ఎమ్మెల్యేలు ఒక తెగ. రెండోది మహిళలపై అఘాయిత్యాలు చేస్తూ వాళ్ళని వీడియో కాల్లో బెదిరిస్తూ వాళ్ళని విచ్చలవిడిగా వాళ్ళతో రాకెట్లు నడపడేటువంటిది రెండో తెగ. మూడో తెగ చంద్రబాబు నాయుడు చేసేటువంటి అరాచకాలని, అన్యాయాల్ని ప్రశ్నించేటువంటి తెగ. ఈ తెగలో కూడా ఒక 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు. పులిప్పటి శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజు మీరు వస్తేనంటే సార్, ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే చూసారంటే అరవ శ్రీధర్ వాడిని వీణ అనేటువంటి ఒక అమ్మాయితో
ఏ విధంగా రాష్ట్ర నిధులు చేశారో మనం అందరం కూడా గమనించాలి. సాక్షాత్తు దేవాలయం లాంటి ఈ యొక్క అసెంబ్లీలో కూడా వీడియో కాల్స్ చేసి ఆయన ఎవరితో సో మాట్లాడుకున్న వాళ్ళపై ఒక కమిటీ వేసాం, ఆ కమిటీ యాక్షన్ తీసుకుంటుందని చెప్తున్న పరిస్థితి కదా. కమిటీలు యాక్షన్ తీసుకోనండి, లేకుంటే డైలాగులు చెప్పనండి, డైరెక్షన్ చేయనండి, లేకుంటే ఫైట్లు చేయండి, అది మాకు అనవసరం. కమిటీ వేస్తారు వాళ్ళు, 5 సంవత్సరాల తర్వాత కమిటీ వేస్తారు. వీళ్ళ మీద పెట్టిన కేసు అనవసరం మీద పెట్టలేదా? అంటే వీళ్ళ మీద కమిటీ అవసరం లేదా? వీళ్ళ మీద డైరెక్ట్ వేస్తారు కేసు అంటే ఆ మాత్రం మీకు అరుసా? ఆంధ్రపెట్టి అరుసా? పెట్టే కేసు మీ అనవసరం మాత్రం కమిటీ వేస్తారు. ఏ కమిటీ వేసి యాక్షన్ తీసుకుంటారా? యాక్షనే కావాలా? డైలాగ్ తెలీదా? ఫైట్లు తెలీదా? డైరెక్షన్ తెలీదా? లేకపోతే డాన్సులు తెలీదా మీకు? ఇది సినిమా తీస్తారా? ఇది జరగదు. ఆదిమూలం పరిస్థితి మీరు ఆలోచించండి. కోన రవికుమార్ అనేటువంటి సాక్షాత్తు ప్రిన్సిపల్ సౌమ్యమైనటువంటి వాళ్ళని ఏ విధంగా హింసించాడో మీరు అందరూ చూస్తున్నారు. నజీర్ వాణి అమ్మాయితో ఏ విధంగా ఆసక్తి కనిపించాడో మీకు అందరికీ తెలుసు. ఇది ఒక తెగ. ఇంకపోతే సార్ ప్రవీణ్ పెదకూరుపాడు, అతను చేయని దుర్మార్గం లేదు, అతను చేయని అన్యాయం లేదు, అతను చేయని అక్రమం లేదు, అతను చేయని ఆగడం లేదు. నెక్స్ట్ కాళాస్తి సుధీర్ రెడ్డి విషయానికి వస్తే మీరు మీ జనసేన ఇన్ఛార్జినే ఏ విధమైనటువంటి ప్రక్రియకు లోన్ చేశాడో ఒక అమ్మాయి యొక్క అడిగి వాళ్ళ డ్రైవర్ నే ప్రేరేపించినటువంటి ఒక మహనీయుడు ఆయన సుధీర్ బాబు గారు. ఆయన స్క్రాప్ వ్యాపారి అనేటువంటి ఒక సుశీల్ చౌదరి అనేటువంటి ఆయన్ని సంవత్సరానికి నాకు 50 లక్షలు నుంచి 1 కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పని హైదరాబాద్ లో తమ నివాసానికి పిలిపించుకొని ఎంత గందరగోళాన్ని సృష్టించి ఎంత దౌర్జన్యం చేశాడో మీకు అందరికీ తెలుసు. సాక్షాత్తు సునీల్ చౌదరే ఆయన సెల్ఫ్ వీడియో రిలీజ్ చేశాడు, నాకు ప్రాణహాని ఉందని చెప్పని. ఇదే విధంగా ఇంద్రమూరి నాగేశ్వరరావు పోర్టు నిర్మాణం పనులు ఆపేసి ఏది కందుకూరులో ఆయన అమాయపట్నం పోర్టు నిర్మాణం పనులు ఆపేసి ఆ నిర్మాణం పనుల్లో నాకు భాగం కావాలన్న పరిస్థితి. సో ఆన్సర్ తీసుకుందాం, ప్లీజ్ కన్క్లూడ్. యా మీరు మొత్తం క్వశ్చనే చేస్తున్నారా? అవతల నుంచి ఆన్సర్ తీసుకుందాం. యా అది కాదు. వెనకెళ్ళ రాము గుడివాడలో పేదవాడైనటువంటి ఒక వ్యక్తి అబ్దుల్ రహీం అనేటువంటి వ్యక్తి. రైట్ ఈ చిట్టా గురించి ఆన్సర్ తీసుకుందాం. మీరు వరుసన పేర్లు చదువుకుంటూ పోతున్నారు. యా రైట్, ఆన్సర్ తీసుకుందాం. ఆన్సర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు టైం ఇస్తా. విజయభాస్కర్ గారు ఏంటి, అటు మధుసూదన్ గారు ఒక పెద్ద చిట్టానే చెప్తూ ఉన్నారు. కూటమిలో మొత్తంగా 3 తెగలు ఉన్నాయి. ఒకటి దౌర్జన్యం చేసే తెగ, ఇంకోటి అక్రమాలు మానభంగాలు చేసే తెగ, మూడోదేమో చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తే తెగ అంటూ చెప్తున్న పరిస్థితి. సో ఏంటి ఈ ముగ్గురు రివర్స్ గా చంద్రబాబు మీద అటాక్ కూడా చేస్తున్నారంట. ఏంటి నిజంగా ఇది జరుగుతుందా? ఏం ఆన్సర్ చేస్తారు? నేను ముందే చెప్పినట్లు ఇది కూటమి పార్టీల అంతర్గత విషయం. అయితే ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి, పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్యంలో మధుసూదన్ గారు ప్లీజ్ ఇంటరప్ట్ చేయకండి. ఆన్సర్ తీసుకుందాం, మీకు టైం ఇస్తా. యా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తారు, ప్రజాస్వామ్యం కాబట్టి. అయితే ఆయా భద్రతకి సంబంధించి పోతే వారి భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆయా శాసనసభ్యులు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ. మరి ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళు ప్రజల్లో పలచబడతారు. భవిష్యత్తులో పార్టీలు టికెట్లు ఇవ్వవు, వారి రాజకీయ జీవితం అంతటితో ముగుస్తుంది. ఇది ఒక తెలుగుదేశమే కాదు, ఇంతకుముందు వైసీపీ పాలనలో కానీ గతంలో పరిపాలించిన పార్టీల్లో ప్రభుత్వాల్లో కానీ ప్రతి చోట ఇలాంటి అక్కడక్కడ అపశృతులు దొరుకుతున్నాయి. ఇప్పుడు కర్ణాటక శాసనసభలో వీడియోలు చూస్తూ పట్టుబడ్డ సంఘటనలు మనం చూసాం. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. అదేవిధంగా వీళ్ళు మనుషులే, భావోద్వేగాలకు కొంతమంది గురవుతున్నారు. పోతే ప్రజా జీవితంలో ఉన్నాం అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అందులో ముఖ్యంగా కొత్త వాళ్ళు. ఇది వాళ్ళకి మీరు మొదటి నుంచి కొత్త వాళ్ళు అంటున్నారు. సో ఎన్ని నెలల టైం పడుతుంది? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా కొత్తేనా? అది వాళ్ళు తెలుసుకోవాలి. పోతే చంద్రబాబు నాయుడు గారు చాలా సహనంగా ఉంటారు, చూస్తాడు, మందలిస్తాడు, మార్పు తేవడానికి ప్రయత్నిస్తాడు, అంతిమంగా వేటేస్తాడు. అంతిమంగా వాళ్ళ మార్పు లేనప్పుడు. పోతే ఇప్పుడు
కూటమికి తెలుగుదేశానికి మధ్య ఏదో స్పర్ధలు వస్తున్నాయి, బీజేపీకి తెలుగుదేశం స్పర్ధలు వస్తున్నాయి. ఈ స్పర్ధలు వస్తే బాగుండు, స్పర్ధలు వస్తే ఇలా చీలికలు వస్తే బాగుండు అని చెప్పి కోరుకోవడం కాదు. అసలు మనల్ని ఎందుకు పక్కన పెట్టారు? 94% స్ట్రైక్ రేట్ తో వీళ్ళని ఎందుకు గెలిపించారు? పోతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా దూసుకుపోతా ఉంటే, ప్రగతి పదంలో నడుస్తుంటే అధికారం దూరం అవుతుంది, అధికారానికి శాశ్వతంగా దూరం అవుతున్నాం అనే భయాందోళన మధ్య వైసీపీ, అదే విధంగా ఈ కుంభకోణాలు ఇవన్నీ రోజు ఈ విచారణలు ఇవన్నీ చూస్తూ ఉంటే భవిష్యత్తులో కారాగార వాసానికి సిద్ధపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని, పోతే ఈ కూటమిలో లుకలుకలు పెట్టాలని చెప్పేసి కూర్చొని చలుగాల్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఇప్పుడు మా అంతర్గతంగా మా శాసనసభ్యుల్ని మందలిచ్చే అధికారం మాకుంది. పోతే శాసనసభ్యుల్లో కట్టుబాటు తీసుకురావాల్సిన ఆవశ్యకత మాకుంది. ఐకమత్యం కుదరినప్పుడు వారి మీద వేటు వేయడం అనేది మా ఆయా పార్టీలకు సంబంధించి కూటమిలో ఆయా పార్టీల అధినేతలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఎవరో చీలిపోతే, ఎవరి మధ్యనో మనస్పర్ధలు వస్తే, ఎవరి మధ్యనో తగాదాలు వస్తే మనం లబ్ధి పొందుదాం అనే దురాలోచనే గాని ప్రజల్ని ప్రజారంజకంగా పరిపాలిస్తే వైసీపీకి ఆ గతి పట్టేది కాదు కదా. అధికారం పోయిందనే దుగ్ధతో నెల రోజుల తర్వాత ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి పోయి మా ప్రభుత్వాన్ని రద్దు చేయమని చెప్పిన ఘన చరిత్ర వాళ్ళది. నెల రోజుల్లోనే ఏదో కొంపలంటుకు పోయినట్టు. అంటే అధికారం అనే దుగ్ధతో, ఎందుకంటే కేసులు ఉన్నాయి, ఢిల్లీలో కేసులు ఉన్నాయి, 18 కేసులు ఉన్నాయి. పోతే నిన్నగాడ ఆస్తులు సీజ్ చేశారు. రాజకేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, పోతే చాణక్య ఆస్తులు, పోతే 442 కోట్ల ఆస్తులు సీజ్ చేశారు. వాళ్ళ బంధుమిత్రులు అంతా. ఇవన్నీ ముహూర్తం దగ్గర పడింది. చాలా కేసులన్నీ ముంచుకొస్తున్నాయి, అన్ని చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఊపిరాడటం లేదు. ఇక మా మధ్య చిన్నపాటి ఏమన్నా జరిగితే వాటన్నిటిని రాజేయాలని చెప్పేసి చిచ్చు పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా వైసీపీ సోషల్ మీడియాని యాక్టివేట్ చేసింది. ఏంటి ఇవన్నీ మొన్న బిఆర్ నాయుడు గారి మీద ఈ యొక్క నీలి చిత్రాలు ఇవన్నీ సారీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. విజయభాస్కర్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. అతను సుత్తపోస ఒక నాస్తికుడిని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్ గా చేశారు. అదే విధంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి తన కూతురు నిశ్చితార్థం క్రైస్తవ పద్ధతిలో చేయించాడు. వీళ్ళు హిందూ మతాన్ని గురించి హిందూ మత పరిరక్షకులుగా మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలా? ఏంటి మసూదన్ రెడ్డి గారు? విజయభాస్కర్ గారు మీ ఫ్రేమ్ కట్ అవుతుంది. కొంచెం మొబైల్ పైకి పెట్టుకోండి. రైట్ ఓకే డన్. మధుసూదన్ గారు ఏంటి మీ సబ్మిషన్ ఏంటి మధుసూదన్ గారు? వీళ్ళ ఎమ్మెల్యే చేసేటువంటి దురాగతాలు ఖచ్చితంగా ప్రజలు శిక్షించేటువంటి రోజు ఖచ్చితంగా ఉంది సార్. వీళ్ళకి భయమే లేదు. వీళ్ళ భయం అంతా జగన్ అనే భయంతో వీళ్ళు ఒకరికొకరు పట్టుకొని వీళ్ళు తడిమంట కాసుకుంటున్నారు. ఒకటైతే వాస్తవం సార్, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి గుణకు స్టార్ట్ అయింది. ప్రజల్లో వీళ్ళకి ఈ ఎంత అపశృతులు వస్తున్నాయో అనేటువంటిది అర్థమైపోయింది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలనేటువంటి పరిస్థితి వీళ్ళ మంత్రి చెప్పిందే. అర్థమైందా? వీళ్ళ గంజాయి వ్యాపారం చేస్తున్నారు, బ్యాంకులు నడుస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే చెప్పిందే. వీళ్ళు చేసేటువంటి అరాచకాలు, అన్యాయాలు ప్రజలు చూస్తున్నారు. నెమ్మదిరిగేటువంటి కౌంటర్ ఖచ్చితంగా వస్తుంది. నెమ్మదిరిగే కౌంటర్ రోజు భయపడుతున్నారు. మాకు అవసరం లేదు సార్. రైట్ ఆన్సర్ తీసుకుందాం. విజయభాస్కర్ గారు ఏంటి జగన్ ని చూస్తే మొత్తంగా మీరు భయపడిపోతున్నారంట? ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా నెరవేర్చలేక ఇటువంటి అంశాలన్నీ తెర మీదకు తెచ్చుకుంటున్నారు. ముందు ఎమ్మెల్యేలను కాదు క్లాస్ పీకాల్సింది చంద్రబాబు నాయుడే తనని తాను ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైసీపీ నుంచి వినిపిస్తున్న వర్షన్. ఏం ఆన్సర్ చేస్తారు? ఏం లేదండి, ఇది జగన్ బలం కాదండి. ఇది కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని నిలువు దోపిడీ చేశాడు జగన్. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు వచ్చాడు. ఆ కాంగ్రెస్ క్యాడర్ అంతా ఇంత ఉంది. అది జగన్మోహన్ రెడ్డి సొంత బలం కాదు, అది బలుపు కాదు, అది వాపు. జగన్మోహన్ రెడ్డిది బలుపు కాదు, వాపు. పార్టీ పెట్టి అధికారంలో వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ మాదిరిగా ఎన్టీఆర్ ఒక వ్యక్తి పేరుతో పార్టీ పెట్టుకున్నారు. వ్యక్తి పేరుతో పార్టీ పెట్టుకొని అది అధిపతిగా దళపతిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పార్టీకి ఎలాంటి ఆశయాలు లేవు, ఆ పార్టీకి ఎలాంటి పునాదులు లేవు. వ్యక్తి ప్రయోజనాల కోసం
పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసి మొత్తం కాంగ్రెస్ క్యాడర్ ని అంతా లాక్కున్నారు. ఆ పార్టీలో ఉండేదంతా కాంగ్రెస్ ఓటర్స్. మరి అలాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని బలుపునుకుంటున్నాడు. వాపది వాపు పోతే తెలుగుదేశం పార్టీకి అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఒక విధానం ఉంది, కూటమి పార్టీలకు ఒక విధానం ఉంది. రైట్ చర్చలో పాల్గొన్న మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా కంచర్ల విజయభాస్కర్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ మీ పార్టీల బలాలు బలహీనతలు కాదు, ప్రజలకు కావాల్సింది ఒక పాలన. సో బాధ్యత గల ప్రతిపక్షంగా అటు వైసీపీ సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అధికారాన్ని ఇచ్చారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన బాధ్యత ఇటు కూటమి ప్రభుత్వంపై ఉంటుంది. సో ఖచ్చితంగా ఎమ్మెల్యేల్లో అయితే మార్పు రావాల్సి ఉంటుంది. వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటుంది. నియోజకవర్గ అభివృద్ధిపైనే పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అయితే ఐ న్యూస్ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, ఎమ్మెల్యేల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఏం చేస్తారు, ప్రజల అభిష్టానికి అనుగుణంగా పాలన సాగిస్తారా, లేదంటే ప్రజలు తమ ఓటు అనే తీర్పుతో ఏ విధంగా రాబోయే ఎన్నికల్లో వాళ్లకు బుద్ధి చెప్తారనేది చూద్దాం. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్.